హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏకాంత మంత్రం పార్ట్ 7. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. ఇక రండి. రూమ్లోకి వెళ్ళగానే అర్జున్ వైపు బీన్ బ్యాగ్ విసిరి మౌనంగా నిలబడింది సాహితి. వాల్కి ఫిక్స్ చేసిన సాహితి ఫోటో చూస్తున్నాడు. ఇంకా ఏం మాట్లాడకపోవడంతో అర్జున్ అంది మెల్లిగా. సాహి కూర్చో అన్నాడు. పర్లేదులే, ఏదో మాట్లాడాలి అన్నావు. ఏంటది? లోపల తడపుడుతుంటే అడిగింది. అర్జున్కి తన ప్రేమ విషయం తెలిస్తే అస్సలు వదిలిపెట్టడని సాహితికి బాగా తెలుసు. ఆంటీ వాళ్ళతో మాట్లాడావా అని అడిగాడు సూటిగా. "ఊహుం." తల అడ్డంగా ఊపింది సాహితి. 4 రోజులైంది మన పెళ్లి చూపులు జరిగిపోయి. గుర్తు చేశాడు అర్జున్ ఆమెకి. మాట్లాడతాను మెల్లిగా చెప్పింది. త్వరగా మాట్లాడి రేపటికి విషయం చెప్పు అని అర్జున్ అన్నాడు. అతని వంక చెప్పలేనంత ఆశ్చర్యంగా చూసింది అతని మాటలకి. ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకునే అంత మూర్ఖుని కాదు నేను. త్వరగా చెప్పేస్తే నేను ఫ్రీగా ఉంటాను. అసలే ఇదంతా నేనే చేశానని నువ్వు నమ్ముతున్నావుగా. అంతేకాదు, నేను ఏదో కుట్రలు చేసే బ్యాచ్లా జమకట్టి ఇదంతా నేను ప్లాన్ చేసినట్టు ఫిక్స్ అయిపోయా. ఎందుకు ఈ తలనొప్పులు నాకు? నువ్వు త్వరగా తేల్చేయి అని అన్నాడు అర్జున్. మౌనంగా తలదించుకుంది సాహితి. బయటికి రావడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లు కష్టంగా ఆపుకుంటోంది. సాహి, మాట్లాడవేంటి అని అడిగాడు అర్జున్. అమ్మా నాన్నలకు చెప్పాలి అంటే కంగారుగా ఉంది అర్జున్. అమ్మా నాన్న బాధపడతారని మెల్లిగా చెప్పింది సాహితి ఆ మాట. అంటే నేను బాధపడొచ్చు, నీ చేత అనవసరంగా మాటలు పడొచ్చు, చిరాకు పడొచ్చు, కానీ ఆంటీ అంకుల్ మాత్రం ఫీల్ అవ్వకూడదు, అంతేనా అంటూ ఆమె వైపు చూశాడు అర్జున్. అతని మాటల్లో వెటకారం అర్థమయ్యి కళ్ళు మాత్రమే పైకెత్తి మూతి ముడుచుకుని చూసింది సాహితి అతని వంక. వెరీ గుడ్ సాహితి అని అర్జున్ ఒత్తిపలగ్గా పెదవులు బిగించి కళ్ళు దించేసింది సాహితి. ఏంటి మౌనంగా ఉన్నావు? ఇంకేమైనా నన్ను అనాల్సినవి ఉంటే అను అన్నాడు సూటిగా ఆమెనే చూస్తూ అర్జున్. సారీ, కోపంలో అనేశాను అన్నది. అర్జున్ వైపు చూడకుండానే చెప్పింది ఆ మాట. నిన్ను నీ సారీని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో నేను లేనులే. త్వరగా విషయం క్లియర్ చేయి. ఆ రోజు నేనే మాట్లాడేవాన్ని, నువ్వే నన్ను ఆపావు. ఇప్పుడు నేను ఛాన్స్ పోగొట్టుకున్నాను. అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు త్వరగా క్లియర్ చేస్తే నాకు చాలా పనులున్నాయి అని అర్జున్ అన్నాడు. కోపంగా చూసింది అతని వైపు. ఏంటా చూపు అన్నాడు అలాగే ఆమెనే చూస్తూ. అడ్డంగా తల ఊపింది ఏమీ లేదన్నట్టు. సరే, నువ్వు పెళ్ళి ఆపే పని చూడు అంటూ పైకి లేచాడు అర్జున్. అర్జున్ వెళ్తున్న అతన్ని పిలిచింది సాహితి. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు అర్జున్. అమ్మ వాళ్ళని నేను కన్విన్స్ చేయలేకపోతే? పళ్ళు బిగబట్టి చూశాడు అర్జున్. ఏడుపు మొహం వేసుకుని అతన్ని చూసింది సాహితి. చూడు సాహి, మనమైతే నిర్ణయం తీసుకున్నాం. అది నీ సమస్య, నువ్వే సాల్వ్ చేసుకో. ఇంకోసారి చెప్తున్నా విను. పొరపాటున మన పెళ్లి జరిగినా నేను నిన్ను గాని నువ్వు నన్ను గాని యాక్సెప్ట్ చేయలేం. ఇందులో అనుమానం లేదు అని అర్జున్ అన్నాడు. ఇంకేమీ మాట్లాడలేకపోయింది సాహితి. బాధగా చూసింది అతన్ని. మైత్రికి తెలుసా? 2 నిమిషాల తర్వాత అడిగింది సాహితి. తెలుసు అన్నాడు అర్జున్. తెలుసా? ఆమె షాక్ అయింది. నువ్వు చెప్పలేదా? నీ ఫ్రెండేగా. సూటిగా చూశాడు ఆమెని. నేను మర్చిపోయాను అంటూ తడబడింది సాహితి. ఇప్పుడే నాతో మాట్లాడింది. మాట్లాడతావా? కాల్ చేయనా అంటూ పాకెట్లో నుంచి ఫోన్ బయటికి తీస్తుంటే వద్దు వద్దు అర్జున్ అంటూ అతని చేతిని తన 2 చేతులతో పట్టుకుని కంగారుగా ఆపింది. చేస్తాన్లే, మాట్లాడు అన్నాడు. తను పడుకుని ఉంటుంది అని కంగారుగా చెప్తూ అర్జున్ చేతిని అలాగే గట్టిగా పట్టుకుంది. ఏం పర్వాలేదు, ఇంకా పడుకోలేదన్నాడు అర్జున్ ఆమెనే గమనిస్తూ. వద్దు అంటున్నాను కదా అర్జున్, చేయకు అని అంది కంగారుగా ఇంకా కాస్త అతనికి దగ్గరకొచ్చి. అర్జున్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో తలెత్తి చూసింది. ఇద్దరు ఊపిరి తగిలేంత దగ్గరగా ఉన్నారు. నల్లటి కనుపాప, పెద్ద పెద్ద కళ్ళు, బిగబట్టిన పెదవులు, వణికే శరీరం, గాలికి చెదిరిన ఆమె ముఖం మీద పడుతున్న జుత్తు శిల్పంలా ఉంది సాహితి అతని కళ్ళకు. అప్రయత్నంగా ఆమె మెడవంపులో చెయ్యి వేయగానే కంగారుగా అర్జున్ చేతిని వదిలేసి వెనక్కి తిరగ్గా ఆమె చేతిని పట్టుకున్నాడు అర్జున్. అతని చేతిలో నుంచి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది సాహితి. వదల్లేదు అర్జున్. ఆమె చేతిని అలాగే పట్టుకుని అతని వైపుకు తిప్పుకున్నాడు అర్జున్. తల దించుకుని నేల చూపులు చూస్తోంది సాహితి. నీ లోపల ఒకటుంది, నువ్వు బయటికి చూపించేది మరొకటి, నిజమే కదా అని అర్జున్ అన్నాడు.
ఏమి అంటున్నావు అర్జున్? అదేం లేదు అని అతని చేతిలో నుంచి మళ్ళీ లాక్కుంటుంటే, సాహి నన్ను వదిలించుకోవడం అంత తేలిక కాదు అని అర్జున్ అనగానే, వెంటనే కళ్ళెత్తి చూసింది సాహితి. అదే నా చేతి నుంచి విడిపించుకోవడం అంత తేలిక కాదు అని అర్జున్ ఒత్తి పలుకుతూ చెప్పాడు. అర్జున్ నువ్వెళ్ళిగా అని అంది. తన ప్రయత్నం ఆమె ఆపలేదు. ఇంకాసేపు అతను దగ్గరగా ఉంటే అతని హృదయం మీద వాలిపోగలదు తను. అతనికి దూరంగా ఉండడం ఎంత కష్టమో ఆమెకు మాత్రమే తెలుసు. అతనికి కూడా తనంటే ఇష్టమని తెలిసాక అతనికి దూరంగా ఉండడానికి ఇంకా ఎంత కష్టపడుతుందో ఆమెకు మాత్రమే తెలుసు. గాలికి విండోస్ ఓపెన్ అయ్యి చల్లటి గాలి లోపలికి వీస్తోంది. ఇంకా అర్జున్ చేతిని వదలకపోవడంతో, అర్జున్ ప్లీజ్ అని అంది చిన్నగా. ఆమె చేతిని వదిలి ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాగి, ఇదంతా నిజమని అనిపించట్లేదు సాహి. నిజం కాదు అని తెలిస్తే మన ఇద్దరి ఆవేదనకి నువ్వే మూల్యం చెల్లించాలి. నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైనా సరే ఆ అబద్ధం మనసుని కోసేదే అయితే ఇంకా కోపం అని ఒక్క క్షణం ఆగి, ఇప్పటికైనా నిజం చెప్పు. అసలేం జరిగింది? మైతూకి నీకు మధ్య ప్రాబ్లం ఏంటి? మన విషయం వదిలేయ్. నువ్వు బాధపడుతున్న విషయం ఏంటి? అన్నిటికంటే ముందు మన మధ్య ఫ్రెండ్షిప్ అనే రిలేషన్ ఉంది అని అన్నాడు అర్జున్. సాహితి ఏం మాట్లాడలేదు. సాహి, ఈ మౌనం చాలా ప్రమాదకరం. అన్ని వేళలా మౌనం పనిచేయదు. మెల్లిగా ఒంటరితనంలోకి తోసేస్తుంది. ఏదో ఒక రోజు నువ్వు మాట్లాడడానికి నీ చుట్టూ ఎవరూ లేకుండా చేస్తుంది. ఆ పరిస్థితి నీకు రాకూడదు అనే అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నట్టుగా మన పెళ్ళి జరగదు. కానీ దానికోసం నువ్వే ముందు అడుగు వేయాలి. ఎప్పటికైనా నీకోసం, నీ బాధ పంచుకోవడానికి ఈ అర్జున్ ఉంటాడు. నీ ఫ్రెండ్‌గా అంతే అని ఆమె చేతిని వదిలిపెట్టాడు అర్జున్. తల ఎత్తి అస్సలు చూడలేదు సాహితి. ఆమె కన్నీళ్లు అతనికి ఎక్కడ కనబడతాయేమోనని భయం ఆమెలో. నిజమే, అన్ని ప్రశ్నలకి మౌనం మాత్రమే సమాధానం కాదుగా. అర్జున్ వెళ్ళిపోయాడు ఆమె చూస్తుండగానే. కాసేపటికి తేరుకుని డోర్ లాక్ చేసింది. అర్జున్ ముట్టుకున్న చేతిని మెల్లిగా స్పర్శిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. సారీ అర్జున్, నాకేం చేయాలో తెలియట్లేదసలు. నిన్ను పెళ్లి చేసుకుని నీతో జీవితాంతం కలిసి ఉండాలని ఉంది. కానీ మైతూ చచ్చిపోతానంటోంది. ఏం చేయాలి నేను? అంటూ చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది సాహితి. మెల్లిగా ఆమె జ్ఞాపకాలు గతంలోకి వెళ్ళాయి. ఎంతో సంతోషంగా ఉండే తను, మైత్రి ఎలా విడిపోయారో గుర్తు చేసుకుంది సాహితి. 2 సంవత్సరాల క్రితం. సాహి త్వరగా తీసుకెళ్ళు అని ఊపేస్తోంది మైత్రి. మైతూ, నువ్వు కూడా స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోవే, నన్ను తిప్పుతూ ఉన్నావు అని వాపోయింది సాహితి. అబ్బా, నాకు భయం లేవే, మనోహర్ నా కోసం ఎదురుచూస్తూ ఉంటాడు, త్వరగా తీసుకెళ్ళు అని అంది మైత్రి. ఫ్రెండ్ అయిన పాపానికి తప్పుతుందా అని నిట్టూర్చింది సాహితి. నీకు అవసరం ఉంటుంది కదా, చూసుకో అని మైత్రి అంది. ఏం చేస్తాం, మీ తమ్ముడి గారిని ప్రేమించినందుకు తప్పదు కదా అని దిగులుగా ముఖం పెట్టి, అబ్బా తర్వాత మాట్లాడుకుందాం లేవే, ముందు పద అన్నది మైత్రి. నా అర్జున్ గురించి కాసేపు కూడా మాట్లాడనివ్వవు రాక్షసి. గొనిగి అక్కడి నుంచి స్కూటీ స్టార్ట్ చేసింది సాహితి. కాసేపటికి ఒక పెద్ద కాఫీ షాప్ ముందు ఆపి, నువ్వు వెళ్ళి మాట్లాడేసిరా, ఆలోపు నేను ఒక కాఫీ ఆర్డర్ చేసుకొని తాగుతాను. అర్జున్కి కాఫీ అంటే ఇష్టం కదా, అందుకే ఎక్కడ కాఫీ బాగుంటాయో తెలుసుకుని మరి మా పెళ్ళైన తర్వాత మేము రావాలి కదా అంది సాహితి ఊహల్లో తేలిపోతూ. అప్పుడే అక్కడికి వెళ్ళిపోయావా, వదిలేస్తే కలలు కంటూ కూర్చుంటావేమో, వచ్చేసరికి ఇదే పని చేయి అంటూ లోపలికి వెళ్ళిపోయింది మైత్రి. మైత్రి సాహితికి గ్లాస్ డోర్ అడ్డు ఉంది. సాహి బయట కూర్చుని కాఫీ తాగుతూ అర్జున్ గురించి కలలు కంటోంది. మను, మీ ఇంట్లో మన విషయం చెప్పావా అని అడిగింది మైత్రి. చెప్తాను మైతూ, ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. నాన్నకి యాక్సిడెంట్ అయింది. నేను అందుకే నిన్ను కలవలేకపోతున్నాను. ఆ డబ్బు కోసం తిరుగుతున్నాను అని అన్నాడు మనోహర్. మను, అసలు ఎప్పుడు జరిగింది? అంకుల్కి ఎలా ఉంది? కంగారు పడిపోయింది మైత్రి. బావుంది మైతూ, కానీ సర్జరీ ఒకటి చేయాలన్నారు. లేకపోతే ఆయన ఇప్పటికీ నడవలేరట. ఆ డబ్బు కోసమే తిరుగుతున్నాను. సారీ మైతూ, నిన్ను కలవలేకపోతున్నాను అని బాధగా అన్నాడు మనోహర్. ఇట్స్ ఓకే మను అంటూ కాఫీ ఆర్డర్ చేసింది సాహితి. కాసేపటికి కాఫీ వచ్చింది. ఇద్దరు తాగాలు. బిల్లు మైత్రి ఇచ్చేసింది. మను, నేనొకటి చెప్తాను కాదనవుగా అంటూ మనోహర్ చేతిని పట్టుకుంది సాహితి. ఏంటది?
నేను కాదంటానా మైతు? అది నువ్వడుగుతుంటే నీకోసం నేను ఏమైనా చేస్తాను మనోహర్ నవ్వుతూ అన్నాడు. అంకుల్‌కి సర్జరీ చేయించడానికి ఆ డబ్బు నేను అడ్జస్ట్ చేస్తాను. తప్పుగా అనుకోకు మను. అంకులేమి నాకు పరాయివారు కాదుగా. త్వరలోనే మన పెళ్లి చేసుకుంటాం కదా! అని కొంచెం కంగారుగానే అడిగింది. ప్లీజ్ మైతూ. నేనలా తీసుకోలేను అని అన్నాడు మనోహర్. మను, నేనేమైనా పరాయిదాన్ని కాదు కదా! ప్లీజ్ కాదనకు. ఇంతకీ ఎంత కావాలి? అని అడిగింది మైత్రి. 2,00,000 కావాలి మైతూ. ఇబ్బందిగా చెప్పాడు మనోహర్. సరే. నీకు రేపటికల్లా డబ్బు ఏర్పాటు నేను చేస్తాను. నువ్వేం కంగారు పడకు. అంకుల్‌కి ఏమీ కాదు సరేనా? అని అంది మైత్రి అతనికి ధైర్యం చెప్తూ. థాంక్ యూ సో మచ్ మైతూ అంటూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నాడు మనోహర్. మను, ఏంటిది? ఎమోషనల్ అవ్వకు. నేనిది ఎవరి కోసమో చేయట్లేదు కదా! మను, నీకోసమే కదా చేస్తున్నాను అని చెప్పి, ఇప్పటికి మనం చాలా సేపయింది కదా వచ్చి. నువ్వెళ్ళు. అంకుల్ దగ్గర ఇబ్బంది అవుతుందేమో అని అంది మైత్రి. అలాగే అని మైత్రితో పాటు బయటికొచ్చాడు మనోహర్. బయట ఉన్న సాహితిని చూసి ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు అతను. కాసేపటి తర్వాత సాహితీ దగ్గరికి వెళ్ళింది మైత్రి. అయిపోయాయా మీ ముచ్చట్లు? అని అడిగింది సాహితి. ఓవర్ యాక్షన్ చేయకే పద అని అంది మైత్రి. ఇద్దరు స్కూటీలో రిటర్న్ బయలుదేరిపోయారు. మైతూ, ఒక విషయం చెప్పనా? అని అంది సాహితి. ఏంటో అది? మరి ఎలాగో నాకు హాలిడేస్ కదా! నేను హాలిడేస్‌కి మీ ఇంటికి వచ్చుంటాను. ఒక నెల రోజులు అని తల తిప్పి మైత్రి వైపు చూసింది సాహితి. సరేరా ఉండు. వచ్చి నా తమ్ముణ్ణి నీ ప్రేమలో పడేసుకో మరి. ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తున్నా. మైత్రి కూడా నవ్వేసింది. మైతూ, అర్జున్ నా గురించి ఏమైనా చెప్తాడా? అసలేంటి నన్నెప్పుడు పట్టించుకోడు అని దిగులుగా మొహం పెట్టింది సాహితి. మాట్లాడుకుంటూనే ఇద్దరు ఇంటికొచ్చేశారు. ఏమో ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కానీ, నీతో బాగా మాట్లాడతాడు కదా! అని అంది. సాహితికి ఊరట కలిగించడానికి అన్నట్టుగా. మాట్లాడతాడు, ఫ్రీగా ఉంటాడు కానీ, నేనంటే ఇష్టమేమీ లేదు అర్జున్‌కి. ఒక ఫ్రెండ్‌గా ట్రీట్ చేస్తున్నాడు. మీ తమ్ముడికి నేను నచ్చాలంటే ఏం చేయాలో తెలియట్లేదే! అని బిక్కమొహం వేసుకుంది సాహితి. ఇప్పుడే నీ ప్రేమ విషయం మా వాడికి చెప్పెయి. నేనున్నాను అంటూ సాహితిని చేతిని పట్టుకొని వాళ్ళ ఇంటికి లాక్కుపోయింది మైత్రి. మైతూ వద్దే నాకు భయం. అనవసరంగా నీతో చెప్పి చచ్చాను. వద్దులే. ఆ అర్జున్ సూటిగా చూస్తేనే కష్టం నాకు అని మెల్లిగా చెబుతూ విడిపించుకోవడానికి చూస్తుంటే, నీలాంటి బ్యూటీని ఎవరే వదులుకుంటారు? ఈరోజు నువ్వు అర్జున్‌తో విషయం చెప్పాల్సిందే పద అంటూ అర్జున్ రూమ్‌కి లాక్కుపోయింది సాహితి. మైతూ, నా ఫ్రెండ్‌వి నువ్వు. నా కొంప ముంచడానికి చూడకే. వదిలేయవే తల్లీ అని సాహితి భయంగా అన్నది. అస్సలు కుదరదు. రోజు నీ గోల భరించలేకపోతున్నా. ఈరోజు తాడో పేడో తేలిపోవాలంటూ అర్జున్ రూమ్ డోర్ కొట్టి తెరిచే ఉండడంతో లోపలికి తోసింది మైత్రి. బయటికి రాబోతున్న అర్జున్ డోర్ తీయగానే సాహితి వెళ్ళి అతని మీద పడింది. నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైత్రి. 2 అడుగులు వెనక్కి వేసి నిలదొక్కుకున్నాడు అర్జున్ ఆమెనలాగే పట్టుకుని. సాహీ, ఆర్ యూ ఓకే? అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకున్నాడు అర్జున్. అతని పట్టుకు బిగుసుకుపోయి బావున్నట్టు, లేనట్టు అడ్డదిడ్డంగా తలూపింది సాహితి. ఆమెను సరిగ్గా నిలబెట్టి, చూసుకుని రావాలి కదా! అని అన్నాడు అర్జున్. నేను, నేను మైథూ కోసం వచ్చాను అర్జున్. చూసుకోకుండా పడిపోయాను అని టక్కున అబద్ధం చెప్పేసింది సాహితి. మైథూ ఇటు రాలేదు. అవును. మీ ఇద్దరు బయటికి వెళ్తుంటే నేను చూశాను కదా! మళ్ళీ ఇటు వచ్చిందంటావేంటి? అని అర్జున్ అనుమానంగా చూశాడు ఆమె వైపు. ఉలిక్కిపడింది సాహితి. అంటే నేను ఇంటికి వెళ్లి వచ్చే లోపల ఎక్కడికెళ్ళిందో తెలియలేదు అర్జున్ అంటూ ఆమె వెళ్ళిపోతుంటే, సాహీ, కంగారు పడుతున్నావేంటి? అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు అర్జున్ గట్టిగా. ఏం లేదు అర్జున్ ఏం లేదు అని మరోసారి అడ్డంగా తల ఊపింది సాహితి. ఓకే. నడిచేటప్పుడు చూసుకొని నడు అని చెప్పగానే అలాగే అన్నట్టు గుండ్రంగా తల ఊపింది. చిన్నగా నవ్వి ఆమెతో పాటు ఆ గది బయటకొచ్చాడు అర్జున్. అర్జున్ ముందు వెళ్తుంటే మెటికలు విరిచి అతను వెనక్కి తిరగగానే ఏమీ తెలియనట్టు మామూలుగా నడుస్తోంది సాహితి. దూరంగా సాహితీ వేషాలు చూస్తూ నవ్వుకుంది మైత్రి. కాసేపటికి వాళ్ళకి ఎదురొచ్చింది మైత్రి. మైతూ, సాహి వచ్చింది నీకోసం అంటూ వెనక్కి తిరిగి చూశాడు అర్జున్. అప్పటి వరకు ఆగి, అప్పుడే నడుస్తున్నట్టు మెల్లిగా ముందుకు వచ్చింది సాహితి.
మైతు బయటికి వెళ్తున్నాను, ఏమైనా కావాలా అని అడిగాడు అర్జున్. నాకేం వద్దర్జున్, ఇదిగో దీనికి కావాలంట, సాహిని కూడా తీసుకెళ్ళు అని మైత్రి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయింది సాహితి. సాహితి వైపు తల తిప్పి చూశాడు అర్జున్. అప్పటికే గుటకలు మింగుతూ చూస్తోంది అతని వంక. ఇందాక వెళ్ళినప్పుడు తెచ్చుకోలేదా అని అన్నాడు అర్జున్ అయోమయంగా ఆమెనే చూస్తూ. అక్కడ లేవర్జున్. సరే సాహి పద అని అన్నాడు అర్జున్. అర్జున్ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. మైదు మెంట్లా నీకు, ఇప్పుడు బయటికి వెళ్ళి నేనేం తెచ్చుకోవాలి అని సాహితి గట్టిగా అరిచింది. నీ బట్టి బుర్రని కాస్త యూజ్ చేయవే సాహి అని మైత్రి అంది. మైతూ అని చిరుకోపంగా చూసింది. చూడవే చూడు, నైట్ అయింది. ఈ నైట్ నీకు మంచి రొమాంటిక్ నైట్ చేసుకో, ఓకే? అప్పుడే మా వాడు నీ గురించి ఆలోచిస్తాడు అని అంది మైత్రి. ఎలా మైతూ అని సాహితి బిక్కమొహం వేసింది. మరో 2 రోజుల్లో ఒక స్పెషల్ డే, అదేంటో చెప్పు. నీ బర్త్డే. అమ్ నా బర్త్డేకి గిఫ్ట్ వంకతో వెళ్ళి నీ లైన్ క్లియర్ చేసుకుని నాకు మరదలుగా వచ్చేయి అని నవ్వుతూ కన్ను కొట్టింది మైత్రి. నువ్వు సూపర్ మైతు, నువ్వు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండు, త్వరలోనే నేను మరదలుగా అని నవ్వి అర్జున్కి భార్యగా వచ్చేస్తా అని సిగ్గుపడిపోతూ చెప్పింది సాహితి. అర్జున్ మనసులో ఏముందో తెలుసుకో సాహి, వాణ్ణి సరిగ్గా గమనించు, అది నీకే అర్థమవుతుంది. ఆ తర్వాత ధైర్యం చేసి నీ ప్రేమ విషయం చెప్పే, నిన్నసలు కాదు అనుకుంటాడా అంటూ సాహితీ చెంప మీద చెయ్యేసి ఆప్యాయంగా చెప్పింది మైత్రి. థ్యాంక్ యూ మైతు అంటూ సంతోషంగా మైత్రి బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి పరుగున అందుకుంది సాహితి. పాపా కాస్తాగు, ఈ ముద్దులేవో నా తమ్ముడికిచ్చుకో అని ఆట పట్టించింది మైత్రి. చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి అర్జున్ కోసం బయటికొచ్చింది సాహితి. కథ కొనసాగుతోంది. ఇప్పుడు తన ప్రేమ విషయం అర్జున్తో సాహితి చెప్పనుందా? తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే. ఈ కథ మీరు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.